హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్తున్నామండి. అండ్ వైజాగ్ వెళ్ళేటప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా నైట్ బయలుదేరదాం అనుకున్నాం, బట్ ఓకే మార్నింగ్ బయలుదేరదాంలే అని చెప్పి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ టైం వచ్చేసి 8 అయింది. సో బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం, రియా కూడా పెట్టాలి కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. చూసారా వెనకమాల కేఫే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఆగాము అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకేంటి అంటే కొంచెం కాఫీ తాగే అలవాటు అనేది ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అయింది. సో తాగుదామని వెళ్తే అస్సలు లేదండి, అందుకని చెప్పి పక్కకు వెళ్తున్నాను అనమాట. రోని అయితే చక్కగా కార్లో కింద ఇలా కాళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడైతే ఇలా పడుకోబెట్టాము, చక్కగా నిద్రపోయాడు. రియా కూడా నా చున్నీ ఏంటంటే ఉయ్యాలు కట్టేశాము, తను కూడా చక్కగా నిద్రపోయింది ప్రశాంతంగా. ఇక్కడైతే చాలా మామిడికాయలు అమ్ముతున్నారండి అప్పుడే. సో వెళ్ళేటప్పుడు తీసుకుందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. రియా చూడండి చక్కగా నా హ్యాండ్ బ్యాగ్తో ఆడుకుంటుంది. తనకేంటంటే ఏదైనా కొత్తగా కనిపించిందంటే ఇక దాంతోనే ఆడుతూ ఉంటుందన్నమాట. నేనేంటంటే రియాకి ఇలా పిలకలు వేసేస్తున్నాను, ఎందుకంటే తనకి హెయిర్ చాలా పెరిగిపోయిందండి. పెరిగిపోయి కింద ఆనుకొని చాలా చిరాకు పడుతూ ఉందన్నమాట. తనకేమో కానీ తను చూస్తుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. అందరేమో ఎందుకు అప్పుడే పిలకలు నొప్పి వస్తుంది అని అంటూ ఉన్నారు, బట్ ఏంటి అంటే తనకి చాలా చిరాకు వచ్చేస్తుంది అని చెప్పి అలా వేసేస్తున్నాను అనమాట. అట్ లాస్ట్ మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఆగి ఏమైనా తినుకుంటూ అట్లా టీ తాగుతూ కాఫీ తాగుతూ అలా వచ్చామన్నమాట పిల్లలతో కదా, అందుకని. ఇక్కడ ఏంటి అంటే స్టే వచ్చేసి ఈ నైట్కి సీ గ్రీన్ హోటల్ అనమాట. ఇది ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉంటుందండి. ఈ హోటల్ అయితే చాలా బాగుంది, అంటే మనకి బీచ్ వ్యూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది చూడ్డాకైతే. బట్ ఏంటి అంటే నేను 4 స్టార్ ఇవ్వగలను నేను రేటింగ్ అయితే. ఎందుకు అంటే నాకేంటో అంత క్లీన్లీనెస్ నచ్చలేదనమాట. సో అందుకని చెప్పి 4 స్టార్ ఇవ్వగలను అనమాట. ఒకవేళ మీరు ఎవరన్నా స్టే చేయాలనుకుంటే రికమెండ్ చేయగలను, బట్ ఏంటి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా లేదనిపించింది నాకైతే. సో మేమైతే లాస్ట్కి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్ని స్నాక్స్ అన్నీ ఇచ్చారు. ఈ స్నాక్స్ ఏంటంటే ఇంక్లూడెడ్ కాదనమాట, ఏంటంటే దానికి ఎక్స్ట్రా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టీవీ కానీ ఏసీ కానీ అన్నీ ఉన్నాయి, బట్ ఫ్యాన్ లేదు, ఎందుకంటే సెంట్రల్ ఏసీ ఇచ్చారు కాబట్టి ఫ్యాన్ ఏం లేదనమాట. అండ్ ఈ రూమ్లో మేము ఉండబోతున్నాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, చాలా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చెప్పాము. ఒకటి వచ్చేసి మటన్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి చికెన్ ముర్గ్ బిర్యానీ అనమాట. అండ్ 2 బిర్యానీస్ అయితే టేస్ట్ అదిరిపోయిందండి. చాలా 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 నచ్చాయి నాకైతే. ఎంత బాగుందంటే చెప్పలేను అనమాట, అంత బాగుంది. నేను లాస్ట్ టైం పిస్తా హౌస్లో మండి తిన్నా కదా, అది ఎంత నచ్చిందో నాకు ఇది కూడా అంతే బాగా నచ్చిందనమాట. అంత బాగుంది బిర్యానీ అయితే. ఎందుకనో ఈ మధ్య బిర్యానీస్ అన్నీ మంచిగానే అనిపిస్తున్నాయి నాకు. మేబీ మేము మంచి హోటల్కి వస్తున్నాము మరి ఏమో అర్థం కాలేదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సరే ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అంటే తినేసిన తర్వాత కొంచెం పడుకొని లేచి బీచ్కి వెళ్ళాలని. సో ఇక్కడైతే ఆల్రెడీ మేము పడుకొని లేచాము. ఇక్కడైతే ఆర్కే బీచే కదా, సో వెళ్దాము రోనీని తీసుకొని అని చెప్పి బయలుదేరామన్నమాట. రోనీ పుట్టిన తర్వాత మేము ఫస్ట్ బర్త్డేకి అండమాన్ అయితే వెళ్ళాము. అప్పుడు రోనీ బీచ్లో ఆడుకున్నాడు. అప్పుడు తనకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లోడు కదా, తనకు అసలు గుర్తు కూడా లేదు. ఇప్పుడు పెద్దోడు అయ్యాడని కాదు కానీ కొంచెం ఊహ తెలుస్తుంది కదా, సో అందుకని చెప్పి ఇక బీచ్ చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు తనైతే. తను ఏంటి అంటే వచ్చేటప్పుడే అసలు బీచ్కి వెళ్దాం అని ఫుల్ గోల. తను నిద్రపుచ్చేటప్పుడు కూడా నువ్వు పడుకుంటేనే బీచ్కి తీసుకెళ్తామంటే అప్పుడు పడుకున్నాడు అనమాట. బీచ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది. రియా అయితే ఆ సౌండ్కి అటే చూస్తూ ఉందన్నమాట, ఏంటి సౌండ్ వస్తుంది అన్నట్లు అట్లా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంది. మీకు అర్థం అవ్వచ్చు ఇక్కడ చూడండి తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అండ్ తను కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ అందరికంటే మంచిగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే ఇక మా మమ్మీ ఇంకా రోనీ అనమాట. మా మమ్మీ ఏంటి అంటే చాలా ఇయర్స్ నుంచి వైజాగ్ వెళ్దాం అందరం కలిసి అని అడుగుతూ ఉంది, బట్ అస్సలు కుదరలేదు. అండ్ ఏంటి అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, వెంటనే మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ కానీ
వాటన్నిటి వల్ల ఏంటి అంటే రాలేకపోయామన్నమాట వైజాగ్. సో అట్ లాస్ట్ ఇక్కడ ఈరోజైతే వైజాగ్లో ఉన్నాము. అండ్ మా మమ్మీ కోరిక కూడా నెరవేరిందనమాట. అండ్ మా అందరితో రావాలంటే తనకి ఇష్టం. మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండేది, అండ్ మా డాడీ కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. ఎందుకంటే అందరితో వచ్చింది వేరు కదా. అండ్ అట్ లాస్ట్ మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము. ఏంటి అంటే పిల్లల్ని తీసుకొని ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటి అంటే పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా 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 కష్టమండి. నాకు కూడా కొంచెం బ్రేక్ కావాలి. నా మైండ్కి కానీ మనసుకు కానీ కొంచెం ప్రశాంతత అనేది చాలా అవసరం కదా. సో ఇలా పిల్లల్ని తీసుకొని వస్తే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అండ్ సపోర్ట్గా మా తమ్ముడు మా మమ్మీ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం చేయగలను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో అలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్గా ఆడుతున్నారనమాట అందరూ. ఇక రోని ఇంకా దిగలేదు. రియా చూడండి ఇక్కడ వాళ్ళ మామతో ఆడుతుంది. సేమ్ ఇలాంటిదే రోనీని పట్టుకొని అండమాన్లో ఉండాలి. కుదిరితే కనుక ఆ క్లిప్ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 1. మేము 3 days ఉండబోతున్నాం వైజాగ్లో. సో ఇది వచ్చేసి డే 1 అనమాట. డే 2 డే 3 కూడా రాబోతున్నాయి. అవి కూడా ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నా వీడియోస్ ఇక నుంచి కొంచెం లేట్ అవ్వబోతున్నాయి. అది ఏంటి అప్డేట్ అనేది నేను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి రోనీ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట. ఫుల్ ఆడుకుంటూ ఉన్నాడు. తను ఏంటి అంటే తనకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇట్లా ఆడుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి అని తనకు అర్థమవుతుంది కాబట్టి సో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. జంప్ చేస్తూ ఉన్నాడు. ఇక తనకు తోడు వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, ఇక ఇద్దరు ఫుల్ ఆడుకున్నారనమాట. ఎప్పుడైనా ప్లాన్ చేసిన ట్రిప్స్ అనేవి ఆగిపోతాయేమో కానీ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ అనేవి అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడైనా మేము ప్లాన్ చేసుకుంటే మాత్రం అది అసలు పోస్ట్పోన్ అవ్వకుంటూ వస్తూనే ఉంటుంది. సడన్గా అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళాం లాస్ట్ మంత్. అండ్ ఇది కూడా అంతే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. అస్సలు అనుకోలేదు అప్పటి వరకు, అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాము. ఇది కూడా అంతే. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ట్రిప్స్ ఏంటంటే మేము చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాలి. అండ్ మేము తిరిగే ప్లేసెస్ కానీ లైక్ మేము ఉంటున్న రిసార్ట్ ఆర్ హోటల్స్ కానీ ఏదైనా చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో ఏదైనా మంచిగా అనిపిస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అందుకని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే నేను కొంచెం యూట్యూబ్కి బ్రేక్ ఇస్తున్నాను. అండ్ బ్రేక్ అంటే కంప్లీట్గా కాదు, నా వీడియోస్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఆ అప్డేట్ అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కొంచెం లెందీ వీడియోనే చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే అది పిల్లలకి కానీ నాకు కానీ మా ఫ్యామిలీకి సంబంధించిన విషయము. సో అందుకనమాట. సో ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మా ప్లాన్, సో ఇక్కడ ఆడుకొని వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలని, ఫ్రెష్ అయ్యి వచ్చి రోనీని కొంచెం ప్లే ఏరియాలో ఆడించాలని మా ఆలోచన. రోనీకి వాళ్ళ అమ్మమ్మకి అయితే మొత్తం ఇసుకే ఉన్నది చూడండి మొత్తం. ఇక చిన్నగా నడుచుకుంటూ బీచ్ నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ పైన ఇలా కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఇసుక అయిపోయింది కదా, ఒకసారి హోటల్కి వెళ్ళి మొత్తం చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చి రోనీని ప్లే ఏరియాకి తీసుకువెళ్ళాలని ఆలోచన అనమాట. రోనీ చూడండి మొత్తం ఇసుక అయిపోయిందని చెప్పి అట్లనే కదలకుండా కూర్చున్నాడు. చూడండి మొత్తం ఇట్లా అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసాము అండ్ ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను. ఇది షూ క్లీనర్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మా తమ్ముడు ఏంటంటే షూ క్లీన్ చేసుకుంటున్నాడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరైనా చూసారా లేదా అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇది భలే అనిపించింది. ఎంత నీట్గా వచ్చేస్తున్నాయంటే పాలిష్ చేసినట్టు అయిపోతుంది అనమాట షూ అనేది. అంత బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్కే బీచ్ ఆపోజిట్లోనే మీకు ప్లే ఏరియా అనేది పెట్టారనమాట. అండ్ ఇది ఎప్పటి నుంచి ఉంటుందో నాకైతే అసలు ఐడియా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే బాల్స్ కానీ ఇలా డైనో పార్క్ అని ఇలా పిల్లలకి పెట్టారనమాట. నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అలా. సో ఇక్కడైతే రోనీ మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ రియా ఏంటి అంటే ఆ బాల్స్ చూసి తను కూడా వెళ్తానని అల్లరనమాట. అసలు రియాకి అన్నీ తెలుస్తున్నాయి. రియా ఏంటి అంటే ఆ కలర్స్ చూసి తను కూడా వెళ్ళాలంటే ఇక సరే తను కూడా కూర్చోబెట్టి ఇక్కడ ఆడిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి డైనో పార్క్ అంట. మేమైతే యాక్చువల్గా వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటి అంటే ఎందుకో ఇక
సరే వద్దులే అని అనుకున్నాం అనమాట. ఇక్కడ అవన్నీ రియల్గా అనిపిస్తున్నాయి. అసలు ఆ మనిషి కానీ ఎలిఫెంట్ కానీ అన్నీ భలే రియల్గా అనిపించినాయి నాకైతే. ఇవి ఎందుకనో మరి ఆటో ఎక్కిచ్చేసి పంపించేస్తున్నారు. మరి మేబీ వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు కావచ్చు. అక్కడ చూడండి ఆ మనుషులు వాళ్ళందరూ రియల్గా అనిపించారు కదా. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి ఖచ్చితంగా, ఓకేనా. సో ఇక్కడ టైం వచ్చేసి 8:30 అలా అయిందండి. మేము బయటకు వచ్చేసరికి ఏంటంటే లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పి ఫుడ్ అనేది నేను బాక్స్లో వేసుకొని వచ్చేసాను రియాకి. ఇదేంటంటే ఉగ్గు అంటే గుజ్జును కూడా అంటాం కదా, నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేస్తున్నాను. సో అదేంటంటే హోటల్లోనే ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చేసి ఇక్కడైతే ఫీడ్ చేస్తున్నాను అనమాట. రియా ఏంటంటే తినటానికి అంత మారం ఏం చేయదండి, చక్కగా తినేస్తుంది, అస్సలు విసిగించదు. సో ఇక్కడ చూడండి వాళ్ళ అన్న వెళ్ళాడని చెప్పి ఇక్కడ రియా కూడా వెళ్తానని ఏడ్చిందని చెప్పా కదా. సో ఇక్కడ చూడండి తను చక్కగా ఆడుకుంటూ ఉంది. వాళ్ళ అన్నయ్య జంప్ చేసి పడుతుంటే ఫుల్ నవ్వుతూ ఉందన్నమాట ఇక్కడ రియా అయితే. అండ్ పిల్లలిద్దరూ హ్యాపీగా ఉన్నారంటే మనకు కూడా చాలా హ్యాపీగా అండ్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రయాణంలో ఎప్పుడు పిల్లలిద్దరూ పేచీ పెట్టడం కానీ అలా ఏం జరగలేదు. వాళ్ళిద్దరూ చక్కగా సపోర్టివ్గా ఉంటారనమాట ప్రస్తుతానికైతే. అండ్ అట్ లాస్ట్ మేము భోజనం చేసి ఇంటికి వచ్చాము. ఆ క్లిప్పింగ్ అనేది నేను తీయలేదు. ఈరోజు మా తమ్ముడు బర్త్డే, సో అందుకని చెప్పి కేక్ అయితే తెప్పించాము. సో మొత్తానికి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి వైజాగ్లో ఇలా సింపుల్గా జరిగిపోయాయి అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. అదే చెప్పా కదా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయని. సో అట్లా అనమాట. సో ఇలా అయితే జరిగిపోయింది. అండ్ Day 2 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. ఇక్కడ రోనీ అయితే కేక్ చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు. బట్ ఏంటి అంటే కేక్ తింటే మళ్ళీ తనకి ఎక్కడ ఆయాసం వస్తుందా అని చెప్పి మేము అస్సలు కేక్ ఇవ్వలేదండి. ఎందుకు అంటే మళ్ళీ తనే సఫర్ అవుతాడు కదా, అందుకనమాట. సో రియా కూడా వాళ్ళ మామకి కేక్ పెట్టడానికైతే ఇక్కడికి వచ్చేసింది. అండ్ ఏంటి అంటే రియాకి చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ 12 అయిందనమాట. తనకేంటంటే నిద్ర వచ్చేసి చాలా ఫస్సీగా ఉంది అండ్ చాలా ఏడుస్తూ చిరాకు పడుతూ ఉందన్నమాట. నిద్ర వస్తుంది కానీ తను నిద్రపోలేకపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇక ఆడిచ్చి ఏం చేసినా తను కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇక మొత్తానికి కొంచెం సైలెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళ మామ దగ్గరికి తీసుకొచ్చింది అమ్మ. తన హెయిర్ క్లిప్ ఒకటి ఇస్తే ఇక దాన్ని చూసి ఇక ఆడుతూ ఉందన్నమాట. ఇంకా మొత్తానికి మమ్మీ, నేను, తమ్ముడు, ఇక రోని మా అందరితో కలిసి మా తమ్ముడు అయితే తన బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పాపం చాలా ప్లాన్ చేశాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది మీటింగ్స్ వల్ల. సో అలా అనమాట. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.